ప్రైజ్ లార్డ్. ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఆదికాండం 41వ అధ్యాయము 52వ వచనం. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఎఫ్రాయిం అనే పేరుకి అర్థం ఏంటంటే అభివృద్ధి లేక ఫలం. నిజమే, యోసేపు తన జీవితంలో ఎన్నో రకాలైన బాధలను అనుభవించిన తర్వాత దేవుడు తనకొక అభివృద్ధినిచ్చినప్పుడు తనకు పుట్టిన కుమారుడికి ఆ పేరును పెట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. తన 17 సంవత్సరాల వయసులో తన సొంత అన్నలే అసూయ వలన అతను నమ్మివేశారు. బానిస బ్రతుకును అతడు బ్రతికాడు. అతని జీవితంలో అడుగడుగున శ్రమలను మనం చూస్తాం. తండ్రి దగ్గర ఎంతో అల్లారు ముద్దుగా పెంచబడవలసిన యోసేపు బానిసగా బ్రతికాడు. కఠినమైన శ్రమను తను అనుభవించాడు. అదే రీతిగా చేయని తప్పుకు నిందించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఇనుము అతన్ని బాధించిందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అన్ని బాధలు ఇంచుమించు 13 సంవత్సరాలు పడ్డాడు. యోసేపు ఆలోచించి ఉండొచ్చు, ఎందుకు నాకే ఇన్ని బాధలు కలుగుతున్నాయి, నాకే ఎందుకు ఇంత శ్రమ కలుగుతుంది అని తన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో బాధ పడి ఉండవచ్చు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు తన జీవితంలో అటువంటి శ్రమల గుండా దేవుడు ఎందుకు నడిపించాడో అతనికి అర్థమైంది. దేవుణ్ణి అతడు హత్తుకొని ఉండి దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క నీతిని కాపాడుకుంటూ దేవుడి మీద విశ్వాసంతో అతడు బ్రతికినప్పుడు 13 సంవత్సరాల అనంతరం అతన్ని గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి హెచ్చించాడు. బానిస బ్రతుకు నుంచి విడిపించాడు. ఎక్కడైతే నిందించబడ్డాడో, అవమానపరచబడ్డాడో, హింసించబడ్డాడో అదే దేశంలో సింహాసనాన్ని అధిష్ఠించే విధంగా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అందుకే తనకు రెండవ కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడికి పెడుతున్న పేరేంటంటే ఎఫ్రాయిము. అంటే నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు గనక నా కొడుక్కి ఎఫ్రాయిం అని పేరు పెడతాడని అతడు ఆ పేరు పెట్టాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో కలిగిన కష్టాలు, నష్టాలు, శ్రమలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అవన్నీ మేలు కొరకు ఉద్దేశించబడి ఉన్నవని మనం ఎరుగుదుము. అయితే ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో రకాలైన అవమానాలు, నిందలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యతలు, బలహీనతలు, బంధకాల గుండా నీ జీవితం కొనసాగుతున్నప్పుడు నీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు, నాకే ఎందుకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి, నా తోటి వారందరూ బాగున్నారు, నేను మాత్రమే ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నానని నీవు కూడా చాలాసార్లు బాధపడి ఉండవచ్చు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవే ఎందుకు ఆ బాధపడుతున్నావంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలపాలని, నీ విశ్వాసంలో నిన్ను వృద్ధి పొందించాలని, అనేక మంది బాధల్లో ఉన్నవారిని ఆదరించు సామర్థ్యత నీకు కలగాలని, ఒక సాక్షిగా నిన్ను నిలుపుకోవాలని, ఆత్మ ఫలముతో నేను నింపాలని దేవుడు నేను ఈ పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమ కలిగినా, ఏ బాధ కలిగినా, ఎవరన్నా నిన్ను నిందించినా, హేళనపరిచినా, నువ్వు నిస్సహాయకరమైన పరిస్థితిలో ఉన్నా, నిన్ను ఎవరైనా తోలనాడినా, తిట్టినా, ఏ పరిస్థితి అయినా సరే నువ్వు కృంగిపోవద్దు. కానీ దేవుడు నిన్ను అభివృద్ధి పొందించబోతున్నాడు. నువ్వు ఏ స్థలములో అవమానించబడ్డావో, ఏ స్థలములో తలదించుకున్నావో అదే స్థలంలో దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నానని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. గనక నువ్వు విశ్వసించి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని మాటి మాటికి దేవుడు నన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు, నేను ఏ బాధపడుతున్నానో ఆ బాధలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడని మాటి మాటికి కూడా నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించు, స్తుతించు. దేవుని యొక్క గొప్ప కార్యాలను నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతమంది బిడ్డలు వారు కలిగిన బాధలో, శ్రమలో ప్రభువా దుఃఖపడుతున్నారు, నాకే ఎందుకు ఈ శ్రమ అనుకుంటున్నారు ప్రభువా, వారందరి ఎడల నీ బలమైన గొప్ప కార్యం జరిగించండి. ఎక్కడ వారు తక్కువ చేయబడ్డారు, ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నారు, ఎక్కడ కృంగిపోయారు, ఎక్కడ నిందించబడ్డారు, వారు ఆ స్థలములో వారందరి ఎదుట కూడా నీ బిడ్డల్ని హెచ్చించమని, ఆశీర్వదించమని, ఉన్నతమైన స్థితిలో అభివృద్ధిపరచమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి, రక్షించండి, శాంతి సమాధానాలు దయచేయండి. చదువుకుంటున్న
బిడ్డలను దీవించండి. వివాహాలు కావాల్సిన యవ్వనస్తులకు వివాహాలు దయచేయండి. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. దేవా, దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావంతో పీడించబడుతున్న వారు యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభా, ఆత్మ ఫలముతో నింపండి, ఆత్మ వరములతో అభిషేకించండి. చేస్తున్న సేవ పరిచర్యను మీరు దీవించండి. ప్రభువా, వారు ఏ సమస్యల్లో ఉన్నారో వారికి విడుదల ఇవ్వండి. ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారో సంవత్సరం అనే దయా కిరీటం చేత వారిని దీవించి ఆశీర్వదించి గత సంవత్సరాల కంటే ఉన్నతమైన గొప్ప కార్యాలు పొందుకునే కృపను దయచేయండి. ఎంతమంది నాయన వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకుంటున్నారో వారందరికీ కూడా నాయన చక్కటి సంతోషకరమైన అయ్యా నా తండ్రి ఫ్యామిలీ నాయన లైఫ్ని మీరు అనుగ్రహించి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.